ఈ విషయం ధైర్యంగా చెప్పొచ్చుగా. దేవుడి సాక్షిగా అది నిజం కాదక్కా. కాపు నటించొద్దు సత్య. ఈ రోజు నాన్న ఫోన్ చేసి నన్ను దారుణంగా తిట్టారు. నువ్విక్కడ జరిగేదంతా ఆయనతో చెప్పి నన్ను బాగా ఇరికించావు కదా. ఇప్పుడేమో నేనాయన కూతుర్నే కాదంటున్నారు. నువ్వు బాగా నటించి అమ్మా నాన్న ఇద్దరినీ నా నుంచి దూరం చేసేసావు. నీ స్థాయి నటన నాకెప్పటికీ రాదని ఒప్పుకుంటానే. అయ్యో, నాన్న నీతో ఏం మాట్లాడారో నాకు నిజంగా తెలీదక్కా. కానీ అదంతా ఏదో కోపంలో నోరు జారి అలా మాట్లాడుండొచ్చు. దయచేసి దాన్ని పెద్దది చేయొద్దక్కా. నువ్వు నా కూతురువే కాదన్నారు. దాన్ని నేను పెద్ద చేయకుండా ఎలా ఉంటాను? నేనేమైనా బండరాయినా? కడుపులో బిడ్డని మోస్తున్న నాతో జాలి దయ లేకుండా ఈ రోజు నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మళ్ళీ నాకే జాలి దయ లేవంటున్నారు. ఇదంతా కూడా నీ ప్లానింగ్ అని తెలుసులే. లేదక్కా. ఎందుకక్కా ఈ మధ్య ఏం చేసినా నా పైన నీకు అనుమానం, కోపం వస్తున్నాయి? నేను నీకోసమే కదక్కా బ్రతుకుతున్నాను. అది ఒకప్పుడు. ఇప్పుడు నువ్వు నీకోసమే బతుకుతున్నావు. నేనెవరికి ఏ నిజాలు చెప్పకూడదు. అలా గనుక చెప్తే నేను ప్రాణాలతో ఉండనని నాన్న నన్ను బెదిరిస్తున్నారు. ఈ ఐడియా కూడా నువ్వే ఆయనకిచ్చుంటావు కదా. ఎందుకక్కా ఇలా అన్యాయంగా నిందలు వేస్తున్నావు? ఆ రోజు నువ్వే నల్లన్ సార్ని ఇంటికి తీసుకొచ్చావు. ఈ రోజు నాన్నను కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడేలా చేశావు. నేను కలలో కూడా ఇలా చేయాలి అనుకోలేదక్కా. వాళ్ళందరూ నీ మంచి కోసమే అలా చెప్తున్నారక్కా. ఏది ఏమైనా నేను చెప్తున్నాను విను. నువ్వు సంతోషంగా ఉండు. కానీ ఒక విషయం బాగా అర్థం చేసుకో. నువ్వెక్కువ రోజులు నిజాన్ని దాచిపెట్టలేవు. నేను చెప్పకపోయినా కూడా నిజం ఏదొక రోజు బయటపడి తీరుతుంది. కానీ అలా జరిగినప్పుడు అయ్యయ్యో ఇది మనమే చెప్పుండాల్సింది అని నువ్వు బాధపడుతూ కూర్చుంటావు. నువ్వే అప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తావు. తప్పు చేశానక్క అని నా దగ్గర గుక్క పెట్టి ఏడుస్తావు. క్షమించమని కూడా నన్ను అడుగుతావు. కానీ అప్పటికే కాలం గడిచిపోతుంది. ఎన్నో ఊహించని సమస్యలు మన ముందుకొస్తాయి. అప్పుడు వాటన్నిటికీ బాధ్యత నీదే అవుతుంది. అది నువ్వు మర్చిపోవద్దు. అక్కా, అంతవరకు నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడను. అలాగే నేనెవ్వరికీ నా నోటుతో ఏ నిజాన్ని చెప్పను. ప్లీజ్, నువ్వు కోపంలో, ఆవేశంలో మాట్లాడుతున్నావక్కా. నేను నీకు అన్యాయం చేయడం లేదు. నువ్వసలు దీన్ని మన మధ్య పోటీలాగా అసలు ఎందుకు చూస్తున్నావక్కా? ఇది దానికంటే పెద్ద విషయం. మనిద్దరం కలిసి ఈ సమస్యని పరిష్కరించుకోవాలక్కా. ఇక్కడ నేను గొప్ప, నువ్వు గొప్ప అనే చర్చ అనవసరం అక్కా. ఆ చాముండేశ్వరి మనిద్దరిని వేరు చేస్తోంది. మనిద్దరం ఒక్క మాట మీద ఉంటేనే తన కుట్రని భగ్నం చేయగలమక్కా. అందుకు నువ్వు నేను విడిపోకుండా ఉండాలక్కా. అది చాలా ముఖ్యమక్కా. నువ్వు అర్థం చేసుకో ప్లీజ్ అక్కా. చాలా ఆపవే. అన్యాయంగా మన అత్తయ్య మీద నిందలు వేయడం ముందు ఆపేసి. ఆవిడెవరిని వేరు చేయడానికి ఎలాంటి కుట్ర చేయలేదు. కానీ నువ్వే నన్ను అమ్మ నాన్న నుంచి పూర్తిగా నన్ను దూరం చేశావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక మీదట నువ్వు నా చెల్లెల్వే కాదు. అక్కా, నేను నీకు అక్కని కాదు. మనం విడిపోయాం. ఇక నుంచి నువ్వెవరో నేనెవరో. నువ్వు నాతో మాట్లాడొద్దు. నాకు నీ మొహం చూపించొద్దు. నా దారికి నువ్వు అడ్డు రావద్దు. అక్కా, అక్కా, అక్కా. స్వామి, మా అక్కకేమైంది? ఎందుకిలా విషం కక్కి వెళుతోంది? నేను లేకుండా తను ఈ ఇంట్లో ఒక్కతే ఎలా ఉంటుంది? ఈ సమస్యలన్నీ ఎలా ఎదుర్కొంటుంది? నేను అసలు ఏం చేయాలి? ఈ కోపమైతే కొన్ని రోజులే. మా అక్క అమాయకురాలు. తనకి లోకం తెలీదు. తను తిరిగి నా దగ్గరికే వస్తుంది కదూ. తను రాకపోయినా నేనే దగ్గరికి వెళ్తాను స్వామి. రక్షిస్తాను. ఆపద నుంచి తనని నేనే కాపాడుతాను. ఇది నేను చేస్తున్న శబదం. ఇది నా బాధ్యత. దేవుడా, దీన్ని నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించు. శృతి, మీ నాన్న ఇక్కడే. నాన్న స్నానం చేస్తున్నారు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఆగవే. అమ్మా, ఇదేంటో చెప్పమ్మా. చెప్తానాగవే. హిమాలయాల నుంచి ఆ స్వామీజీ తిరిగి వచ్చారు శృతి. ఆయన దగ్గర నుంచి మీ నాన్న కోసం విరుగుడు మందు నేను తీసుకొచ్చేసాను. అమ్మయ్యా, అయితే డాడీ రిటర్న్సా? అవునవును. ఆయన ఈ పాలు తాగారంటే చాలు, ఆయన మళ్ళీ మీ నాన్నగారిగా మారి తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
వస్తున్నారు